హలో, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రంలో రాజకీయ పవనాలు వడివడిగా సాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డికి సంబంధించి కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి మీద రాక్షస పరిపాలనని, రాబందుల పరిపాలన అన్నదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను ఖండించడానికి కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి నియంత్రిత పరిపాలన పోయిందని ప్రజలందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదట ఈ దేశంలో ప్రజలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇచ్చాడు, ప్రజల మంత్రులను కలిసే అవకాశం ఇచ్చారు, ప్రజల సమస్యల్ని బహిరంగంగా డిమాండ్ చేసే అవకాశం ఇచ్చాడు. అది 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో లేదు. వారు పరిపాలన అంతా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేశారు, సెక్రటరియట్కి రానేలేదు. అటువంటి పరిపాలనకి ఈ పరిపాలనకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. అంతేకాకుండా రైతులకి 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల అప్పును మాఫీ చేశాడు. భరోసా, రైతు భరోసా విడుదల చేశాడు. ఉద్యోగులకి 60,000 ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరుద్యోగులకు ఇచ్చాడు. ఇంకా ఇస్తానని డేట్స్ ప్రకటించారు. ఇది కాకుండా మహిళలకి వారికి మన పెట్రోల్ బంకులు ఇస్తున్నారు. మన ఈ సోలార్ ప్రాజెక్టు కూడా వాళ్ళకి ఇస్తానంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకి 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసి పని మొదలవుతుంది. దాంట్లో ఒక్కొక్క హాస్టల్కి 200 కోట్లు శాంక్షన్ ఇచ్చాడు. 11,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వటం జరిగింది. అదే కాకుండా హాస్టల్లో 2,600 మంది ఉంటారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఒకే హాస్టల్లో ఉండి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకొని బయటకు వచ్చి ఒక్క కుటుంబ పిల్లల్లాగా బ్రతికేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి మరి ఆ 5 లక్షల మంది నిరుద్యోగులకి రేపు మన ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. దాని ప్రకారం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లోన్ పెట్టుకుని 80% ప్రభుత్వం ఫ్రీగా డబ్బులు ఇచ్చి 20% బ్యాంక్ ఇప్పించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. ఏప్రిల్ 5వ తారీఖు పెట్టుకోవచ్చు. 5 నుంచి 31వ తారీఖు మే వరకు ఈ వీళ్ళని స్క్రూటినీ చేసి శాంక్షన్ చేసి జూన్ 2వ తారీఖున శాంక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వటానికి మరి ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం చేస్తుంది. 10 సంవత్సరాల్లో చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీరు చేరి బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని రాక్షస పరిపాలన, ఆయన జైల్లో ఉండాలా, ఆయన హోమ్ మినిస్టర్ కాకూడదు, ఆయన చీఫ్ మినిస్టర్ కాలేదంటే అయ్యా మీకు ఒక మాట చెప్తున్నాను, ఆయన హోమ్ మినిస్టరు, ఆయన చీఫ్ మినిస్టర్ కావటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఈ వీకర్ సెక్షన్ బలహీన వర్గాలకు సంబంధించిన ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కానీ లేక ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకి 6,000 కోట్లు విడుదల కావటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన కాకపోతే ఇది ఇంతకుముందు కేసీఆర్ లాగానే ఉండేదని వారు తెలుసుకోవాలి. ఈ రకంగా మాట్లాడటం వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోతుంది. దయచేసి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ పన్నిన వల్ల పడకుండా మీరు మీ స్థాయిలో మీరు ఏం చెప్పినా నిర్మాణబద్ధంగా మాట్లాడండి. మీరు చెప్పిన వాటిలో ఏమన్నా ఉపయోగపడితే వాటి ప్రభుత్వం దగ్గర మేము కూడా ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడి అది అమలు చేయటాన్ని చూస్తాం. అంతే తప్ప ఈ రకంగా మాట్లాడితే ఈ మాట్లాడొద్దని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ భవిష్యత్తులో అట్లా మాట్లాడొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థకి సంబంధించి సైబర్ క్రైమ్ బ్యూరోకి సంబంధించి పోలీసులు తొత్తులుగా మారారు. రేవంత్ రెడ్డికి గాంధీ భవన్లో స్క్రిప్ట్ రాస్తున్నారు, కేసులు అవన్నీ పోలీసులు అమలు చేస్తున్నారు, అందుకే మీడియాలకు మాట్లాడిన వారిని కూడా కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది నెక్స్ట్ భవిష్యత్తులో దీని గురించి? పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేక పంచాయతీరాజ్ కానీ, ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ చట్ట ప్రకారం పనిచేయమని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. చట్ట ప్రకారం పనిచేయని ఏ అధికారిని కూడా క్షమించేయలేదని చెప్పాడు. ఇంతకుముందు
ఇరిగేషన్ ఇంజనీర్లతో సహా అందరూ కూడా కేసీఆర్ గారు చెప్పినట్టే పనిచేయాలి. అందువల్లనే మేము గాంధీ భవన్ నుంచి ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవటానికి పోవాలంటే గేట్ దగ్గర అరెస్ట్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, మీటింగ్ దగ్గర అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దొరుకుతున్నాయా? మీరు స్వేచ్ఛగా హరీష్ రావు గారు అక్కడెక్కడో ఆ టన్నెల్లో చనిపోయారు చూడటానికి పోతారని పంపించారు, అక్కడ చూసుకొని రండి అని చెప్పారు. మమ్మల్ని భవనిచ్చారా? నేను రేవంత్ రెడ్డి గారు అక్కడ మన శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర హైడ్రో ఎలక్ట్రిసిటీలో ఏదో జరిగితే చుట్టానికి పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మేము ఆ పని చేయటం లేదే. పోలీసులతో మీరు రాజ్యం చేశారు. మీది పోలీస్ రాజ్యం, మాది ప్రజల రాజ్యం. సో చూసారు కదా మల్లు రవి గారి మాటల్లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉందో పూర్తిగా ఆ పార్టీకి విరుద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని దూషించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో కేసీఆర్ని విమర్శించినట్టుగానే ఇట్లా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి నైతికత ఉండాలి. రాజకీయంగా ఏది పడితే అది మాట్లాడడం కాదు, మాట్లాడితే ఒక నైతికమైనటువంటి అంశాలను పరిగణంగా తీసుకొని మాట్లాడాలి తప్పితే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నా అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే ఇవన్నీ తట్టుకోలేకనే ఇలాంటి వాదనలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కనుక ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకునే విధంగా గౌరవంగా మాట్లాడాలని చెప్పేసి కూడా, గౌరవంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రజలే వారిని తిప్పికొడతారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్టాండ్ తీసుకుంటుంది, బీఆర్ఎస్ చేసేటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి సమాధానం ఇస్తుంది, ఇలాంటి అనేక అంశాలు అయితే సమాజంలో కొంత ఆసక్తిని చోటు చేసుకుంటున్నాయి. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ తదుపరి ఆ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది. ఇలాంటి అనేక అంశాల గురించి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటివరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download